బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఐడిపిఎల్ భూములపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే సంచలన పరిణామం చోటు చేసుకుంది. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నివాస ప్రాంతాల ముసుగులో మౌలిక వస్తువుల కల్పనకు వాడుతున్న 4,000 కోట్ల భూములపై రేవంత్ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అసలు కూకట్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376 లో అసలు ఏం జరిగిందో లెక్కలు తేల్చి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ఎమ్మెల్సీ కవిత, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని ఐడిపిఎల్ పరిశ్రమకు చెందిన విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్దీకరించి వివిధ శాఖల అధికారులు అధికారిక దుర్వినియోగం పాల్పడినట్లుగా మేల్చేల్ కలెక్టర్ గుర్తించారు. ఈ విషయంలో అధికారిక దుర్వినియోగానికి పాల్పడిన అధికారులు కూడా ఇందులో చిక్కులు తప్పవని జోరుగా చర్చ కొనసాగుతోంది. ఇండస్ట్రియల్ జోన్ అని తెలిసి కూడా జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, జలమండలి ప్రైవేట్ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన వారిలో వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారుల సంఖ్య 50కి పైగా ఉన్నట్లుగా సమాచారం. తాజాగా ఐడిపిఎల్ భూములపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో మరిన్ని అక్రమాలు బయటకు రానున్నాయి. ఐడిపిఎల్ భూ కబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నివాస ప్రాంతాల ముసుగులో మౌలిక వస్తువుల కల్పనకు వాడుతున్నారు. 4,000 కోట్ల భూములపై రేవంత్ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అసలు కూకట్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376 లో అసలు ఏం జరిగిందో లెక్కలు తేర్చి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ఎమ్మెల్సీ కవిత, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని ఐడిపిఎల్ పరిశ్రమకు చెందిన విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్దీకరించి వివిధ శాఖల అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ గుండెకాయలాగా ఉన్నటువంటి ఐడిపిఎల్ కంపెనీ అంటే
ఆ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ 902 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతుందో దాంట్లో 150 ఎకరాల ల్యాండ్ అంతా కూడా కబ్జా గురైంది అని చెప్పి ఒకరిపైన ఒకరు వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసుకుని ఒక స్థానిక ఎమ్మెల్యే పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కవిత ఎమ్మెల్సీ కవిత. అంటే ఆమె భర్త కబ్జా చేశాడని చెప్పి తన ఆరోపణ, తన కబ్జా చేశాడని ఈమె ఆరోపణ. ఇదంతా కూడా చూసినట్టయితే దాదాపుగా 4,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఏదైతుందో అది ప్రజలకు సంబంధించి చెందకుండా ప్రజలు అంటే అమాయక ప్రజలను ముందు పెట్టి భూ కబ్జాలకు పాల్పడుతున్న నాయకులు అని చెప్పేసి ఒక ప్రభుత్వం పైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ ల్యాండ్ ఎప్పటి నుంచి కబ్జా చేస్తున్నారు, ఎవరెవరు కబ్జాదారులు ఉన్నారు, మరి స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఎంతవరకు ఉన్నది, కవితకు సంబంధించిన భర్త పాత్ర ఎంతవరకు ఉన్నది, ఇదంతా కూడా నీకు తేల్చారంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఎటకేళ్లకు ఇప్పుడు ఒక కదిలిందని కూడా చెప్పుకోవచ్చు. దానిపైన ఎంక్వైరీ చేసిన పరిస్థితి. ఈ యొక్క ఐడిపిఎల్ ల్యాండ్కి సంబంధించినటువంటి అంతా కూడా దర్యాప్తు చేయాలా. ఆ ప్రభుత్వం ఇప్పటివరకు 902 ఎకరాల కల్లా ఎంత కబ్జా గురైంది, ఎంత ల్యాండ్ ఇప్పుడు ఉన్నది, ఎవరెవరు దాంట్లో పాతదారులు ఎవరో సూత్రధారులు ఎవరు అన్న దానిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆ యొక్క దర్యాప్తు వేగవంతం చేసి మరి ఇప్పుడు ఏం తెలుసో చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ 376 సర్వే నెంబర్ ఏదైతే మూసపేటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఒక ల్యాండ్ ఏదైతే ఉందో అంతా కూడా అది పేదలను ముందు పంపించి వెనకాల నుంచి వీళ్ళు తోసి అదంతా కూడా ప్రజలకు పేద ప్రజలు ఉన్నారని చెప్తారు. దాని వెనకాల వీడంతా కుట్రదారులుగా ఉండి రాజకీయ నేతలు ఇదంతా కూడా కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పి ప్రధానమైన ఆరోపణ ఉన్నది. ఐడిపిఎల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేశారు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్న పాపాన లేదని బాధితులు ఉన్నటువంటి కంపెనీ కార్మికులు చెప్తారు. అది కంపెనీ కార్మికులు ఎవరైతే దాంట్లో కంపెనీలో పనిచేస్తున్నారు, ఐడిపిఎల్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఉన్నటువంటి కీలక పాత్ర ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళ కన్సర్నాలోనే ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జాలకు పాల్పడుతున్నారు, వాళ్ళ చేతులు కూడా ఉన్నాయని చెప్పి ఉన్నటువంటి ఆరోపణ. ఇదంతా కూడా బయటగా రావాలంటే ఇక్కడ పోలీసు దర్యాప్తు కావాలా, అదేవిధంగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఏదేందని ఏం జరిగిందని కూడా తెలిసేందుకు కూడా ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుందని కూడా భావించవచ్చు. ఇదంతా కూడా కవితకు సంబంధించినటువంటి భర్త పేరు మీద ఉన్నదని చెప్తున్నారు కొంత ల్యాండ్. ఇక్కడ కృష్ణారావు అనుచరులు అక్రమంగా సంపాదించారు, ఇదంతా కూడా అక్రమంగా ల్యాండ్ అంతా కబ్జా చేస్తారని ఒక పక్కన ఆరోపణ చేస్తారు. మరి ఈ ల్యాండ్ అంతా కూడా ఎవరు కబ్జా చేస్తారు, ఎందుకు ఇదంతా చేయవలసి వచ్చిందని కూడా చూస్తే మొత్తం దర్యాప్తు తేలే అవకాశాలు కనిపిస్తాయి. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆ ఐడిపిఎల్ ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ నుంచి భరత్ నగర్కి వెళ్ళేటువంటి ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ ఎందుకోసం వేస్తారంటే అప్పట్లో కూడా ఈ యొక్క మెడిసిన్ అంతా ఫార్మ్ అంతా కూడా తయారైన తర్వాత పంపాలంటే రైల్వే ట్రాక్లో ఆ ట్రాక్ ఏదైతుందో ఆ ట్రాక్ ద్వారా ఆ ట్రైన్లకు బోగిల ద్వారా పంపించేటువంటి ప్రయత్నం అప్పట్లో జరిగింది. ఆ ట్రాక్ కోసం కూడా ఇప్పుడు పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి రైల్వే అధికారులు ఈ ప్రాంతాలంతా కూడా తనిఖీలు చేసి ఆ ట్రాక్ కోసం పంపించి చెక్ చేసి అక్కడ ట్రాక్ మొత్తం మాయమైపోయింది. అంటే ఆ ట్రాక్ అంతా మాయమైపోయి ట్రాక్ మీద సీసీ రోడ్లు ఇల్లులు కట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తే ఒక హవక్కైనటువంటి పరిస్థితి చూస్తాం. ఎందుకంటే ఈ రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికి వెళ్ళి తిరుగు చూస్తుండాల్సిన పరిస్థితి. ఆ రైల్వే ట్రాక్ ఉన్న పట్టాలన్నీ కూడా మాయమైపోయినాయి, దాని మీద రోడ్లు అయిపోయినాయి, అందులో ఇల్లు కట్టుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉన్నదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతవరకు పనిచేస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు కళ్ళు మూసుకున్నది. గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఫిర్యాదు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పట్టించుకోవడం, అంటే వాళ్ళ వాటా ఎంతవరకు ఉన్నది అనేది కూడా బయటపడాలంటే ఖచ్చితంగా ఇప్పుడు విచారణ చేస్తే మొత్తం బయటపడితే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా చూస్తే 1,000 కోట్ల రూపాయల ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 4,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన భూమి అని చెప్పేసి అంచనాకు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఎంతవరకు ఉంది, తన అనుచరులు ఎవరెవరు ఉన్నారు, ఇదంతా బయటకు రావాలి. అదేవిధంగా తన మాత్రము తనకు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ పేదలు ఉన్నారు, పేదల కోసమే ఇదంతా జరుగుతుందని తను చెప్పుకుంటూ వస్తున్నారు. మరి కవిత వాళ్ళ భర్త కూడా తనకు అనిల్ ఎవరైతే ఉన్నారో తను కూడా అక్కడ కబ్జా చేస్తాడు, తన పైన కూడా ఇంత ల్యాండ్ ఉంది, అవన్నీ కూడా నేను ఎవిడెన్స్ అన్ని కూడా చూపించానని తను కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి వీళ్ళ మీద వాళ్ళు దర్యాప్తులు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆరోపణలు చేసుకుని ఇదంతా కూడా బయటికి రావాలంటే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, ప్రభుత్వం దానిపైన విచారణ చేస్తుంది, ఎంక్వైరీ చేస్తే ఈ యొక్క ఆ ల్యాండ్ ఎంతవరకు ఉన్నది, 902 ఎకరాల 150 ఎకరాలు కబ్జా గురైందని చెప్తున్నారు. ఆ కబ్జా వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుంచి కబ్జాకు పాల్పడ్డారు అన్న దాంతో కూడా నిగ్గు తేల్చేసిన పరిస్థితి అయితే ప్రభుత్వానికి ఉన్నది. ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్తున్నాము, చెప్పాలి. మరి ఎంతవరకు తీసుకుంటుందని చెప్పారు. మనం దాదాపు 2 డేస్ నుంచి కూడా మనం కథనాలు కూడా వేస్తూనే ఉన్నాం. ఐడిపిఎల్ ల్యాండ్ ఇది ఆల్రెడీ కబ్జా గురవుతున్నది. ఈ కబ్జా కూరల్లో ఇరుక్కున్న దాని ల్యాండ్ను విడిపించాలంటే ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ల్యాండ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఫిర్యాదు చేశారు. సెంటర్ మరి గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇక్కడ ఎవరికి చెప్పారు, ఏం చేశారు అన్న దాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఏంటంటే ఒక ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉన్నదో 150 ఎకరాలు ఆల్రెడీ స్వాహా అయిపోయింది. మిగతా ల్యాండ్ కనీసం ఎంతవరకు ఉన్నది, దాంట్లో ఇంకా ఏదైతే ఐడిపిఎల్ ల్యాండ్ ఉన్నదో ఇక్కడ మనము మూసపేట సర్కిల్ దగ్గర నుంచి వైజంక్షన్ నుంచి బాలనగర్ వెళ్తున్నటువంటి కంపెనీ ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే జగద్గుట్ట వరకు ఉన్నటువంటి ల్యాండ్ ఒకటి ఉన్నది.
అది బాలనగర్ నుంచి నర్సాపూర్ హైవేకి వెళ్తుంటే అక్కడ ఐడిపిఎల్ టౌన్షిప్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా ల్యాండ్ ఐడిపిఎల్ సంబంధించి ఆ పక్కల పొంటి కూడా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో ప్రైవేట్ ల్యాండ్ ఒక 1 acre ఉన్నా అదే సర్వే నెంబర్ పెట్టి ఒక ఐడిపిఎల్ ల్యాండ్ అంతా కూడా రిజిస్ట్రేషన్ చేయడము కబ్జాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశాంత్ నగర్ ఏదైతే ఉన్నదో ఈ ప్రశాంత్ నగర్ సంబంధించినట్టు చూసుకుంటే వీళ్ళ ప్రైవేట్ ల్యాండ్ ఒక 1 acre 2 acres ఉన్నా ఆ సర్వే నెంబర్ పెట్టి బై నెంబర్లు పెట్టి ఈ ల్యాండ్ అంతా కూడా రిజిస్ట్రేషన్లు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకుంటున్నారు అనేది కూడా ఒక ప్రధానమైన ఆరోపణ. అది ఇదంతా కూడా సర్వే చేస్తే అసలు 902 ఎకరాలలో ఎంత మిగిలింది, ఎంత కబ్జా చేశారని కూడా క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వము ఖచ్చితంగా సర్వే చేయాలి. ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడుతుంది. కానీ ఒకవేళ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఇది మాటలకి పరిమితం అయిపోతే మాత్రం ఆ ఉన్న ల్యాండ్ అంతా కూడా కబ్జా గురైపోతే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ ఇందులో రాజకీయ కుట్రలు, రాజకీయ కుతంత్రాలు కూడా పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి. ఇదంతా కూడా చేస్తే మొత్తం ఆ ల్యాండ్ కూడా కాపాడే పరిస్థితి. మరి లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ ఎంత, మొత్తం టోటల్ ల్యాండ్ ఎంత, దాని మీద కంచె వేసి అక్కడ సెక్యూరిటీ పెట్టుకుంటే ఇది ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకుంటే ఖచ్చితంగా బాగుంటుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎంతగా అక్కడ మనం ఈ ప్రాంతంలో చూసామైనా అక్కడ 2 days నుంచి చూస్తున్నాం. అక్కడంతా కూడా అన్యకరణతం అయిపోతుంది. ఇప్పుడు మా చౌరస్తా ఏదైతే ఉందో సర్కిల్ ఉందో ఆ సర్కిల్ నుంచి రైల్వే ట్రాక్ అంతా కూడా మాయమైపోయింది. ఈ మూసపేట పక్క నుంచి చూసుకుంటే ఆ ట్రాక్ అంతా మాయమైపోయింది. అక్కడ నుంచి రోడ్లు పడిపోయినాయి, ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళకి పేదలకు ఇస్తామని ఒక పేరు పెట్టి వాళ్ళకి 60 గజాలు చేస్తారు. ఆ పక్కన ఉందంతా కూడా వాళ్ళు 200 గజాలు ఉండండి ఉన్నా దేనికన్నా సిద్ధము. కానీ ఐడిపిఎల్ సంబంధించిన ల్యాండ్ల మీద రాసినటువంటి పేపర్లే కానీ ఛానల్సే కానీ మీరు పూర్తి సహకరిస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి పంపించాను. నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఐడిపిఎల్ గురించి విచారణ జరిపించమన్నారు. నేను ఐడిపిఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి. వాళ్ళ తెలుగు రావద్దని చెప్తున్నా. ఎప్పుడు వచ్చినా ఊగునే ప్రసక్తి లేదు. దాంట్లో ఆల్రెడీ చిన్న నిరుపేద బిడ్డలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వస్తే ఊగునే పద్ధతి ఉన్నది. ప్రజా పోరాటం చేస్తా. ఎవరికి కొట్టాడం లేదు, పంచాలు లేదు. విచారం జరిపించారు కాబట్టి ఫస్ట్ సంతోషపడేది మాధవరం కృష్ణారావు. నేను అనుకున్నది ఇలా మంచి బ్రహ్మాండంగా అయింది. ఎందుకంటే నా మీద కూడా గత 20-25 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు వచ్చి తిట్టిపోతున్నారు. దీని ద్వారా నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించలేడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మాధవ కృష్ణారావు చేసిండో చేయలేడో విచారణ తెలుస్తా కదా. నేను ఇంకోటి మీకు తెలుసు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఐడిపిఎల్ సంబంధించినటువంటి సంస్థ కూడా పంపించిన. ఇది అందరు కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని అడిగా, సిబిఐతో విచారణ జరిపించమని అడిగా. 0% ఉన్నా దేనికన్నా సిద్ధము. కానీ ఐడిపిఎల్ సంబంధించిన ల్యాండ్ల మీద రాసినటువంటి పేపర్లే కానీ ఛానల్సే కానీ మీరు పూర్తి సహకరిస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి పంపించాను. నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఐడిపిఎల్ గురించి విచారణ జరిపించమన్నారు. నేను ఐడిపిఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి. వాళ్ళ తెలుగు రావద్దని చెప్తున్నా. ఎప్పుడు వచ్చినా ఊగునే ప్రసక్తి లేదు. దాంట్లో ఆల్రెడీ చిన్న నిరుపేద బిడ్డలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వస్తే ఊగునే పద్ధతి ఉన్నది. ప్రజా పోరాటం చేస్తా. ఎవరికి కొట్టాడం లేదు, పంచాలు లేదు. విచారణ జరిపించారు కాబట్టి ఫస్ట్ సంతోషపడేది మాధవరం కృష్ణారావు. నేను అనుకున్నది ఇలా మంచి బ్రహ్మాండంగా అయింది. ఎందుకంటే నా మీద కూడా గత 20-25 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు వచ్చి తిట్టిపోతున్నారు. దీని ద్వారా నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించలేడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి ఐడిపిఎల్ భూ కబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఇక్కడ చూసినట్లయితే తీగ లాగితే డొంకంతా కదులుతుంది అన్నట్లుగా ఉంది. ఇటువైపు కవిత మాధవరం కృష్ణారావు పైన ఆరోపణలు చేస్తుంటే మాధవరం కృష్ణారావు కవిత హస్బెండ్ పైన, అనిల్ పైన ఆరోపణలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.
ఈ మొత్తం అంతా కూడా దాదాపు 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అయితే కబ్జా అయ్యి ఓవరాల్ గా వచ్చేటప్పటికి అక్కడ అసలు ఇంత కబ్జా జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో ఇటువైపు విద్యుత్తుకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, రకరకాల అధికారులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చారు అని చెప్పి కూడా మరొక విషయం అయితే వెలుగులోకి వస్తోంది. వీళ్ళందరిపైన కూడా తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఫైనల్ గా దీనిపైన విచారణ అయితే విజిలెన్స్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఐడిపిఎల్ భూములు ఏవైతున్నాయో ఆ భూములకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య వివాదం, అంటే నువ్వు దొంగ అని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు. ఆ ఇద్దరుకు సంబంధించిన వ్యవహారం అంతా ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. ఆయన ఐడిపిఎల్ భూములు ఆక్రమించాడు, అతని కొడుకు కూడా దీనికి సంబంధించిన భూములను చెరువును కబ్జా చేశాడంటూ కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మాధవరం కృష్ణారావు కూడా దానికి ప్రతిస్పందించడం జరిగింది. దీనికి సంబంధించి కవిత భర్త అనిల్ భూములను ఆక్రమించాడు, దానికి సంబంధించిన ఆధారాలు ఒకరికి సంబంధించిన ఆధారాలు ఒకరు బయట పెట్టుకుంటున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వం చేతికి చిక్కింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం దీనిపై ఏదైతే ఐడిపిఎల్ భూములు ఉన్నాయో 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములపై విచారణ చేపట్టాలని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీకి అయితే ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే అసలు వాస్తవంగా ఐడిపిఎల్ భూములు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఇప్పటివరకు ఆక్రమణకి ఎన్ని గురయ్యాయి, ఎవరి చేతిలో ఆక్రమణకు గురయ్యి ఇప్పుడు దాని వెనకాల ఎవరెవరు ఉన్నారనే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. ఇది నిజంగా జరుగుతుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తారో దానికి సంబంధించి దాని మీద నిలబడతారా లేదని చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు కాబట్టి దీని వెనక తెర వెనక ఏమైనా జరుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఐడిపిఎల్ భూముల వ్యవహారానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మాధవరం కృష్ణారావు ఎవరైతే కూకట్పల్లి ఎమ్మెల్యే ఉన్నారో ఆయనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన దీనిపై మాట్లాడడం జరిగింది. ఐడిపిఎల్ భూముల వ్యవహారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ వేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఈ ఎంక్వైరీ చేస్తే మొత్తం వాస్తవాలు బయటపడతాయి, ఎవరు ఆక్రమణ చేసుకున్నారు ఏంటి అనే వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. మాధవరం కృష్ణారావుపై అనేక మంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి విచారణ చేస్తే అంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ దాదాపు 1,600 మంది పేదవాళ్ళు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు, కానీ వాళ్ళ జోలికి వస్తే మాత్రం మాధవరం కృష్ణారావు ఊరుకోడు, దానిపై ప్రజా పోరాటం చేసేందుకు కూడా సిద్ధమంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఐడిపిఎల్ భూములకు సంబంధించి విచారణ జరపాలంటూ తాను రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇటు సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా జరపాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఐడిపిఎల్ సంస్థ ఉందో దానికి కూడా నేను లేఖ రాశాను, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానికి సంబంధించి కూడా లేఖ రాశాను. మొత్తం ఈ భూములకు సంబంధించి మొత్తం వ్యవహారం ఈ విజిలెన్స్ విచారణ చేపడితే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. దాంట్లో మాధవరం కృష్ణారావు ఆక్రమణ చేసుకున్నాడా లేదా అనే వాస్తవాలు కూడా ప్రజలకు తెలుస్తాయి. నేను 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తాను, ఎక్కడ కూడా నాపై అవినీతి లేదు, ఇప్పుడు ఎవరైతే నాపై బురద చేస్తుందా లేదా చూడాలా. మొత్తంగా చూసుకుంటే ఐడిపిఎల్ భూములకు సంబంధించి దాదాపు 920 ఎకరాలకు పైన భూమి ఉంది. ఆ భూములకు సంబంధించి దాదాపు 180 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో ఎక్కువగా ఇప్పుడు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీని వెనక పెద్దలు ఎవరు ఉన్నారనేది విజిలెన్స్ ఎంక్వైరీలో బయటకు వస్తుందా లేదనే చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే మాధవరం కృష్ణారావు కానీ ఇటు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇద్దరు కూడా ఈ భూములను ఒకరు ఆక్రమించుకున్నారు, కాదు మీరు ఆక్రమించుకున్నారంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కాబట్టి ఇద్దట్లో ఎవరు ఆక్రమించుకున్నారు ఏంటి అనేది విజిలెన్స్ ఎంక్వైరీ చేపడితే మొత్తం వివరాలు బయటకు వస్తాయి. మరోవైపు కవిత కూడా కొద్దిసేపు క్రితం ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే ఈ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాము చేసిన ఆరోపణల ఆధారంగానే తాము ప్రభుత్వానికి రాసిన లేఖల ఆధారంగానే విచారణ చేపడుతుంది, దీన్ని స్వాగతిస్తున్నాము. ఇక్కడ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి కాబట్టి అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయంటూ కూడా ఆమె ఒక ప్రకటన చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు కానీ అంతకుముందు జరిగిన వ్యవహారాలు అన్ని కూడా ఇప్పుడు విచారణ చేపడితే బయటకు వస్తాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ భూములతో పాటు ఐడిపిఎల్ భూములతో పాటు గాజుల రామారంలో ఇటీవల హైడ్రా ఏదైతే 300 ఎకరాలకు సంబంధించి కాపాడమని చెప్పామో ఆ భూములపై కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి మాధవరం కృష్ణారావు డిమాండ్ చేస్తారు. దాంట్లో ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన భూములు ఉన్నాయి, దానిపై కూడా విచారణ చేపట్టాలి. ఏదైతే సర్వే నెంబర్ 307 ఉందో దానిపై కూడా విచారణ చేపట్టాలి. ఇట్లా ప్రతి ఒక్కరికి సంబంధించిన భూముల వ్యవహారానికి సంబంధించి విచారణ చేపడితే అన్ని కూడా బయటకు వస్తాయని చెప్పేసి మాధవరం చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం 376 సర్వే నెంబర్ కూకట్పల్లిలోని 376 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దానిపై ఇప్పుడు రాష్ట్ర
ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి అయితే ఆదేశించడం జరిగింది. దీంతో ఈ భూముల వ్యవహారం దీంట్లో ఎవరు ఆక్రమణ చేశారు ఏంటి అనే అన్ని వాస్తవాలు కూడా తేలే అవకాశం ఉంది. అయితే విజిలెన్స్ విచారణ అనేది పూర్తి స్థాయిలో జరుగుతుందా, కేవలం రాజకీయ ప్రకటనతోనే సరిపెడతారనేది చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ చేపడితే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది పేర్లు కూడా, పెద్దల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య వివాదం కాస్త ఇప్పుడు ఐడిపిఎల్ భూములకు సంబంధించిన వ్యవహారంగా బయటపడింది. దీనికి సంబంధించి విచారణ చేపస్తే మరికొంతమంది నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణతో ఆపుతుందా, మరి ఇంకా లోతైన విచారణ చేపడుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉందనుకోవచ్చు. తేజస్విని. అయితే రామ్ నరేష్, ఇక్కడ చూసినట్లయితే కేవలం ఇటువైపు కవిత, అటువైపు మాధవరం కృష్ణారావు, ఇంకా లోతుగా చూసినట్లయితే కొంతమంది పెద్ద నాయకులు పేర్లు కూడా బయట వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ కి కానీ వీటన్నిటికీ సంబంధించి ఎంతో మంది అధికారులు ఉన్నారు. దాదాపు మాధవరం కృష్ణారావు అలాగే అతని కుమారుడికి సంబంధించి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన దానికే దగ్గర 50 మందికి పైగా ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలానే మరొక రైల్వే ట్రాక్ అనేది కూడా ఒకటి ఉంది. ఆ ప్లేస్ లో రైల్వే ట్రాక్ కూడా తీసేసి మొత్తం ఇల్లు కట్టుకున్నారు, రోడ్లు వేశారు అని చెప్పి తెలుస్తోంది. ఇంత జరుగుతూ ఉంటే ఇంతమంది అధికారులు ఉండి అసలు ఏం చేస్తున్నారనుకోవాలి, ఇంత జరుగుతున్నప్పుడు ఎంతవరకు రెస్పాన్సిబుల్ గా ఉన్నారనుకోవాలి, వాళ్ళు వెనక ఎంత వేసుకున్నారనుకోవాలి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఐడిపిఎల్ భూముల ఆక్రమణ వ్యవహారంలో తలా పాపం తిలా పిడికడు అన్నట్టుగా ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఐడిపిఎల్ సంస్థకు సంబంధించిన కొందరు అధికారుల చేతివాటం చూపించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అంటూ లేదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు దీంట్లో పాలు పంచుకున్నారు కాబట్టి ఆ భూములు అన్యాక్రాంతమయ్యాయని చెప్పుకోవచ్చు. దీని వెనక పెద్ద నేతలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఐడిపిఎల్ భూములు కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన సంస్థ అది. ఆ సంస్థకు సంబంధించిన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఏదైతే ఐడిపిఎల్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలతోనే ఇక్కడ ఈ ఆక్రమణకు గురైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఇటు రిజిస్ట్రేషన్ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని దానికి సంబంధించిన భూములకు సంబంధించి బై నెంబర్లు వేసేసి రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత వేరే వాళ్ళకి అమ్ముకోవడం కానీ ఎంత జరిగిన వ్యవహారం అయితే తెలుస్తుంది. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే అధికారుల చిట్టాతో పాటు ప్రతి ఒక్కరి చిట్టా బయటపడుతుంది. ఎందుకంటే ఐడిపిఎల్ భూములకు సంబంధించి మొత్తం ఎంత ఉంది ఏంటనే రికార్డు అయితే ఉంది కాబట్టి ఆ రికార్డు ఆధారంగా విచారణ చేపడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అదేవిధంగా ఐడిపిఎల్ కి సంబంధించి ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఎందుకంటే ఐడిపిఎల్లో తయారైన ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ను తరలించడానికి రైల్వే వ్యాగన్స్ ద్వారా తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒక ట్రాక్ ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్ కూడా ప్రస్తుతం ఇటీవల రైల్వే అధికారులు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాకే కనిపించలేదు. ఈ ట్రాక్ అంతా ఏమైందని చెప్పి కూడా వాళ్ళు ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రైల్వే ట్రాక్ అనేది చాలా కేంద్రానికి సంబంధించిన వ్యవహారం. దీనికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు కూడా తనిఖీలు చేస్తారు, రైల్వే శాఖ కూడా అప్పుడప్పుడు దీనికి సంబంధించి తనిఖీలు చేస్తారు. అయితే ఐడిపిఎల్ సంబంధించి చాలా రోజుల నుంచి పనిచేయకపోవడంతో ఆ ట్రాక్ కూడా మొత్తం తొలగించేసి దానిపై మొత్తం రోడ్లు వేసేసి అక్కడ ఉన్న పేదలు గుడిసెలు వేసుకొని పక్కా ఇళ్ళు కూడా నిర్మించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అక్కడ ట్రాక్ లేదు, ఏం లేదు, అక్కడ కాలనీలు వెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు విచారణ చేపడితే ఈ వాస్తవాలు అంటే ఈ భూములు ఎవరి ద్వారా ఈ పేదలు ఆక్రమించుకోవడం జరిగింది, అదేవిధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఎవరు చేశారు ఏంటి అనే అన్ని వాస్తవాలు కూడా బయటపడే అవకాశాలు ఉంటే దీని వెనక పెద్దలు ఎవరు ఉన్నారనే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు కవిత చేసిన ఆరోపణలు కానీ, ఇటు మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు కానీ మొత్తంగా అంటే ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అవినీతి పరులు అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు గురాయని చెప్పేసి ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మీరున్నారని చెప్పి ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ విచారణ చేపడితే ఎవరు ఉన్నారనే వాస్తవాలు కూడా బయటకు వస్తాయి. ఈ భూములకు సంబంధించి తాను ఆక్రమించుకోలేదు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు విచారణ కూడా స్వాగతిస్తున్నామని చెప్పేసి ఇద్దరు నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి విజిలెన్స్ విచారణ చేపడితే ఏ వాస్తవాలు బయటకు వస్తాయనే చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. విజయవాడ భవానీపురంలో